హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత రుచికరంగా ఉండే నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూసేద్దామండి. ఒక గిన్నెలోకి పెద్ద గ్లాస్ అంతా శనగపప్పును వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని 3 గంటలు నానబెట్టుకోండి. 3 గంటల పాటు నానబెట్టుకున్న శనగపప్పుని ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకోండి. కొద్దిగా నీళ్లను కూడా వేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వరకు రానివ్వండి. విజిల్స్ వచ్చాక శనగపప్పులో నుండి నీళ్ళని అంతా తీసేసి ఉడికిన శనగపప్పుని ఒక మిక్సీ జార్లో వేసుకుని చల్లారాక మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఏ గ్లాస్తో అయితే మనము శనగపప్పును వేసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు బెల్లాన్ని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ అంత నీళ్లను వేసుకుని బెల్లాన్ని బాగా కలుపుకుంటూ పూర్తిగా బెల్లాన్ని కరగనివ్వండి. బెల్లం ఈ విధంగా పూర్తిగా కరిగాక ఒకసారి వడగట్టుకుని మళ్ళీ ప్యాన్లో వేసుకోండి. వడగట్టుకోవడం వల్ల ఏదైనా మట్టి ఉంటే పోతుందండి. ఇప్పుడు ఈ బెల్లంలో ముందుగా మనము గ్రైండ్ చేసి ఉంచుకున్న శనగపప్పు మిశ్రమాన్ని వేసుకోండి. శనగపప్పు మిశ్రమానికి బెల్లం అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోండి. శనగపప్పు మిశ్రమానికి బెల్లం అంతా కూడా బాగా పట్టి ఈ విధంగా థిక్ టెక్స్చర్ కింద మారేంత వరకు కలుపుకోండి. సగం స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ శనగపప్పు మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక గిన్నెలోకి 2 గ్లాసుల మైదా పిండిని వేసుకోండి. చిటికెడంత ఉప్పును వేసుకోండి. చిటికెడంత పసుపును కూడా వేసుకోండి. కొద్దిగా నీళ్లను వేసుకుంటూ కలుపుకుంటూ ఈ విధమైన టెక్స్చర్లోకి మైదా పిండి వచ్చేంత వరకు పిండిని తయారు చేసి ఉంచుకోండి. 2 గరిటెల వరకు నూనెను కూడా వేసుకుని ఈ విధంగా పిండి టెక్స్చర్లోకి మారేంత వరకు కలిపి ఉంచుకోండి. ఇప్పుడు ముందుగా మనం చల్లార్చి ఉంచుకున్న శనగపప్పు మిశ్రమాన్ని ఈ విధంగా రౌండ్ బాల్స్ కింద తయారు చేసుకుని ఉంచుకోండి. ఈ విధంగా రౌండ్ బాల్స్ కింద తయారు చేసి ఉంచుకున్నాక ఒక చపాతీ పీట మీద ప్లాస్టిక్ కవర్ని వేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న మైదా పిండి మిశ్రమాన్ని ఈ విధంగా బాగా స్ప్రెడ్ చేసుకుని దాంట్లో శనగపప్పు ఉండని పెట్టుకోండి. శనగపప్పు ఉండ పూర్తిగా కవర్ అయ్యేలాగా చుట్టూ కూడా ఈ విధంగా మైదా పిండితోని రౌండ్ బాల్ కింద కవర్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఈ ఉండని చేత్తో నెమ్మదిగా బాగా స్ప్రెడ్ చేసుకుంటూ రౌండ్ షేప్లో మీకు నచ్చిన సైజులో చపాతీ సైజ్ కానీ పూరీ సైజులో కానీ చేసుకోండి. ఇదే విధంగా ప్రతి ఒక్క మైదా పిండి ఉండను తీసుకుని దాంట్లో శనగపప్పు ఉండను పెట్టుకుని పూర్తిగా కవర్ చేసుకుని ఈ విధంగా బాగా చేత్తో స్ప్రెడ్ చేసుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్లోకి ఒక్కొక్క బొబ్బట్టును తయారు చేసుకుని ఉంచుకోండి. ఈ విధంగా అన్ని బొబ్బట్లు కూడా తయారు చేసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ బాగా వేడయ్యాక కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోండి. నెయ్యి బాగా కరిగాక ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న ఒక్కొక్క బొబ్బట్టును వేసుకోండి. బొబ్బట్టు ఈ విధంగా బాగా ఒకవైపు వేగి ఈ విధంగా పొంగినట్టు పైకి మారాక 2 వైపులు కూడా ఈ విధంగా నెయ్యిని వేసుకుంటూ బాగా వేయించుకుని ఉంచుకోండి. నెయ్యి ఎంత వేసుకుంటే మన నేతి బొబ్బట్లు అంత రుచిగా ఉంటాయండి. ఇంకొక వైపుకు తిప్పుకొని 2 వైపులు కూడా బంగారు రంగులోకి మారేంత వరకు బాగా వేయించుకోండి. ఇదే విధంగా అన్ని బొబ్బట్లను కూడా ఒక్కొక్కటిగా ప్యాన్ మీద వేసుకుంటూ 2 వైపులు కూడా నెయ్యిని బాగా వేసుకుంటూ బంగారు రంగులోకి బొబ్బట్లు మారేంత వరకు వేయించి ఉంచుకోండి. ఇంట్లో పండగలు చేసుకున్నప్పుడు మరియు స్పెషల్ అకేషన్స్ అప్పుడు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే మన నేతి బొబ్బట్లు తయారైపోయాయండి. వేడిగా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోయే ఈ నేతి బొబ్బట్ల రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి.
ఇలాంటి మరెన్నో రెసిపీస్ని చూడడానికి తప్పకుండా త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమందికి ఈ నేతి బొబ్బట్లు అంటే చాలా ఇష్టమో తప్పకుండా లైక్ చేసి చెప్పండి.